చంటి బిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ ను క్లియర్ చేసి ప్రజలకు సర్వీస్ చేసింది. ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. అసలే పండగ బిజీ, ఎటు చూసిన రోడ్లన్నీ హెవీ రష్ ఉన్నాయి. అంతలోని ఒక లారీ టెక్నికల్ ఇష్యూతో అడ్డంగా ఆగిపోయింది రైల్వే గేట్ దగ్గర. అది కూడా కాకినాడ కెనాల్ రోడ్లో. సామర్లకోట నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఈ లారీ టెక్నికల్ ఇష్యూతో అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల పూర్తిగా భారీ స్థాయిలో ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. ఏ రేంజ్ లో అంటే 5 కిలోమీటర్ల వరకు వాహనాలన్నీ ముందుకు కదలకుండా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇది గమనించిన ఒక మహిళా కానిస్టేబుల్ ఆ రోజు ఆమె డ్యూటీలో లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ ను క్లియర్ చేసి ప్రజలకు సర్వీస్ చేసింది. ఈ వీడియో కాస్త ఎవరో తీసి ఒక బిడ్డని ఎత్తుకుని కూడా ఒక మహిళా కానిస్టేబుల్ చూడండి ఎంత డెడికేషన్ తో, ఎంత వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తుందో ఈ టైంలో కూడా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఆమెను ప్రతి ఒక్కరూ అభినందించారు. ఈ రోజు హోంమంత్రి అనిత గారు కూడా నేరుగా ఆ మహిళా కానిస్టేబుల్ శాంతికి కాల్ చేసి, నిజంగా నువ్వు చేసినటువంటి పని చాలా గొప్పది, ఎందుకంటే ఒక బిడ్డను ఎత్తుకొని అంత టైం అంత ట్రాఫిక్ లో కూడా నువ్వు నిలబడి డ్యూటీ చేయడం, అంతగా డెడికేటెడ్ గా పనిచేయడం అనేది చాలా గర్వంగా ఉంది. నీలా ఎంత డెడికేటెడ్ తో పని చేస్తే గనుక ఖచ్చితంగా ప్రజల్లో మన డిపార్ట్మెంట్ పట్ల మరింత నమ్మకం కలుగుతుంది. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అంటూ అనిత గారు చెప్పటం, ఆమె కూడా మీ నుంచి కాల్ రావటం చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళే మేము చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మీరు చేస్తున్న పనులు కానీ, మీరు డెడికేటెడ్ గా మీ ఫ్యామిలీ టైం కూడా కేవలం సర్వీస్ కోసం ఇస్తున్నటువంటి ఎన్నో కారణాలు, ఎన్నో విషయాలు కూడా నేను చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో మీరు నేరుగా నాకు కాల్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. మీతో ఒక్క ఫోటో తీసుకుంటాను అనేటప్పటికి ఫ్యామిలీతో పాటు రా అని చెప్పారు. దాంతో పాటు మీ హస్బెండ్ ఏం చేస్తారు శాంతి అనేటప్పుడు ఆమె కూడా చెప్పారు, మా హస్బెండ్ కూడా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు మేడం అని. సో ఫ్యామిలీతో బాబును పట్టుకొని కూడా రండి అని అనిత గారు చెప్పారు. ఇబ్బంది ఏమీ లేదు. ఇందుకు కొడుక కూతురా నీకు? నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేశ్వరరావు మిస్టర్స్, బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా, అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ కి సీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు, నేను ఫాలో అవుతాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే, నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు, కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు, లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేస్తాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. అయినా స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం నేను. తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. ఓకే రామ్మా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం.